హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. మీరు వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, లవ్ యూ ఆల్. ఇప్పుడు ల్యాక్ చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేద్దాం. ఈ రోజు రివ్యూ ఏంటంటే మాస్ జాతర రవితేజ గారిది. ఇదంతా మనది. దాని గురించి నేను షార్ట్ టర్మ్ స్వీట్ గా ట్రైలర్ రివ్యూ చెప్పబోతున్నా. అయితే ట్రైలర్ గురించి చెప్పాలంటే ఏంటంటే అబ్బో అద్భుతంగా ఉంది అని చెప్పలేము, అస్సలు బాగాలేదని చెప్పలేము. ట్రైలర్ మాత్రం సూపర్ గా ఉందండి. అందులో అయితే మూవీ ట్రైలర్ చూస్తే నాకు మూవీ స్టోరీ లైట్ గా అర్థమైనట్టు అనిపిస్తుంది. అదేంటంటే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే కామెడీ సీన్లతోటి చిన్న లవ్ ట్రాక్ తో మాత్రం ఎండ్ అయ్యేటట్టు కనబడుతుందండి. రాజేంద్ర ప్రసాద్ కామెడీ కానీ నరేష్ గారిది ఇద్దరు కాంబినేషన్ లో కామెడీ, ఇంక ఇద్దరు ముగ్గురు చిన్న కామెడీలు ఉంటారు. వాళ్ళతోనే షోస్ ఒక కామెడీ ఫన్ జనరేట్ చేసుకుంటూ ఈ లవ్ ట్రాక్ శ్రీలీల గారితోనే 2-3 సాంగ్స్ అలాంటి చిన్నపాటి లవ్ ట్రాక్ నడిపిస్తారండి. కరెక్ట్ గా ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేటరికి మాస్ యాక్షన్ సీన్ ఒకటి ఉండబోతుంది. ఆ మాస్ యాక్షన్ సీన్ ఇంటర్వెల్ దగ్గర మాకు మంచి పీక్ ఫైట్ తో మంచి ట్విస్ట్ తో అక్కడ ఇంటర్వెల్ అవుద్ది. ఎందుకంటే అక్కడ నెక్స్ట్ సెకండ్ హాఫ్ నుంచి మాత్రము మన పోలీస్ ఆఫీసర్ గా రవితేజ విశ్వరూపం చూడబోతున్నామండి. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి సింపుల్ చెప్పాలంటే కామెడీ సీన్లతోటి శ్రీలీల లవ్ ట్రాక్ తోటి సోగా అలాగే చిల్లర గిల్లర తిరుక్కుంటూ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎండ్ అవుద్దండి మంచి యాక్షన్ సీన్ తోటి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక మంచి ట్విస్ట్ తోనే ఎంటర్ అవుతాడు. ఎందుకంటే అది పోలీస్ క్యారెక్టర్ అనమాట. ఆ పోలీస్ క్యారెక్టర్ కూడా ఎలా ఉందంటే పవర్ సినిమాలో ఇప్పుడు పవర్ఫుల్ బల్దేవ్ సహా ఆయన పవర్ఫుల్ పోలీసులు కాకుండా ఇంకోటి మన ఫస్ట్ హాఫ్ లో మొత్తం చిల్లర కిల్లర్ కనబడతారు కదా, ఆ టైప్ ఉన్నట్టు కనబడుతుంది. అది రెండు మిక్స్ చేసి కొట్టినట్టుంది. అయితే ఇందులో ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నాయి. శ్రీలీల రవితేజ గారి డాన్స్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంది. భీమ్ శ్రీలీల మాత్రం మ్యూజిక్ అద్దర కొట్టాడని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఒక డైలాగ్ ఉందండి. ఆ డైలాగ్ కూడా నిజంగా నా పేరు సూర్య నా ఇల్ ఇండియా సినిమాల నుంచి కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో అల్లు అర్జున్ పబ్కి వెళ్ళాక ఒక విలన్ అంటాడు, వీడు నా సౌత్ ఇండియా చాలా అంటే అల్లు అర్జున్ అంటాడు, సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఈస్ట్ వెస్ట్ అని ఇండియా లేవురా, మనకున్నది ఒక్కటే ఇండియా. అదే డైలాగ్ కొంచెం జస్ట్ కాపీ అంటే ఇక్కడ కాపీ అనలేము, ఇండస్ట్రీలో ఇంప్రవైజ్ చేశాను చెప్పినట్టు అంటారు కదా. ఇందులో ఎలా చెప్పారంటే వీడు నార్త్ జోన్ పోలీసురా అని ఒక విలన్ అంటే అప్పుడు రవితేజ్ గారు అంటారు, నార్త్ జోను సౌత్ జోన్ ఈస్ట్ వెస్ట్ అన్ని జోన్లు కాదురా, పోలీసు వచ్చాక ఒక్కటే జోన్, అదే వార్ జోన్ అని అంటాడు. ఆ డైలాగ్ మాత్రం నిజంగా రెట్లరీ గూజ్ బంప్స్ అండి. మూవీ మాత్రం పీక్ యాక్షన్ సీన్ మాత్రం చాలా ఉండబోతున్నాయి. చాలా బాగుంటుంది, మంచి స్టఫే ఉంది మూవీలో. అయితే లాస్ట్ లో కత్తి నోట్లో పెట్టుకుని రక్తాలతో కారుకు నడుచుకుంటూ వస్తున్న తర్వాత అక్కడ మాత్రం నిజంగా గూజ్ బంప్స్ వచ్చాయి. మూవీకి మాత్రం ధైర్యంగా వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. ఎందుకంటే రవితేజ గారి మూవీ అంటే కామెడీ ఉంటది, యాక్షన్ ఉంటది, డాన్స్ ఉంటది, అన్ని రకాల ఎలిమెంట్స్ తో ఉంటాయండి. హ్యాపీగా వెళ్ళొచ్చు. మూవీ మాత్రం పక్కా హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది ఆ ఫ్లేవర్ చూస్తుంటే. ఇదంటే షార్ట్ అండ్ షీట్ గా రివ్యూ చెప్పాను. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, లవ్ యూ ఆల్, ప్లీజ్ సపోర్ట్ మీ.